ఏప్రిల్ 2వ తేదీన వీర హనుమాన్ జయంతి దినం రోజున భారీ ఎత్తున బైక్ ర్యాలీకి భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విహెచ్పి జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ నగర పరిధి రంగసాయిపేట మహంకాళి దేవాలయం ప్రాంగణంలో విహెచ్పి బజరంగ్ దళ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనుమాన్ జయంతి రోజున నిర్వహించే కార్యక్రమాల గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు జైపాల్ రెడ్డి, వెలగందుల రాజు, రామ, రాకేష్, షేర్ల అనిల్, నాగరాజు, కిరణ్, సందీప్, శరత్, శేఖర్, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్ రాజులు మాట్లాడుతూ ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతి కావడంతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రంగసాయిపేట్ నుండి హన్మకొండ హైగ్రీవచారి కాంపౌండ్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టనున్నట్లు, ఈ వేడుకకు హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని వారు తెలిపారు. भारत माता की जय, भारत माता की जय, पवन सुत हनुमान की जय, पवन सुत हनुमान की जय, जय करे वीर बजरंगी, हर हर महादेव, जय करे वीर बजरंगी, हर हर महादेव, जय करे वीर बजरंगी. जय श्री राम, जय श्री राम, चक्रेश वीर बजरंगी, हर हर महादेव, चक्रेश वीर बजरंगी, हर हर महादेव, जय श्री राम, 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 भारत माता की जय, भारत माता की जय, जय श्री राम. దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ మహంకాళి దేవాలయంలో 4 గంటలకు బయలుదేరి దారి మనకు రూట్ మ్యాచ్ ఏదనగా ఇక్కడ నుంచి మనం వరంగల్ చౌరస్తా నుంచి కాశీబుగ్గ నుంచి హన్మకొండ ఎంజిఎం ములుగు రోడ్ హన్మకొండ చౌరస్తా నుంచి మనము కాళోజీ కళాక్షేత్రము పక్కన ఆ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతాము. అక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెడుతున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం డెవలప్మెంట్ ఏంటంటే మధ్యాహ్నం అందరు పోతున్నారు, అది కొద్దిగా లోపలికి దాన్ని బయటికి తీసుకొచ్చి అందరికీ కన్వీనియంట్గా కాలేజీ కళాక్షేత్రం పక్కన గ్రౌండ్లో పెడుతున్నాం. దయచేసి 6:30 నుంచి అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఈ రథం కొద్దిగా లేట్ కావచ్చు, దీని కొరకు మీరు ఎదురు చూడాలి సమాజం. ఎందుకంటే మనం నిన్నటి వరకు భక్తి ప్రదర్శన చేశాము, ఇవాళ శక్తి ప్రదర్శన, భక్తితో కూడుకున్న శక్తి ప్రదర్శన కూడా కావాలి, అవసరం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూస్తున్నాయి. మన యూనిటీ, మన ధర్మము, మన ధర్మమే గొప్పది అనే చాటి చెప్పే రోజు మనకు కనబడుతుంది. మనం ఈ 2 నెలల నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే మన యొక్క శక్తి, మన యొక్క భక్తి ఇవన్నీ సమాజానికి గుర్తింపుగా ప్రపంచ దేశాలు ఆచరించాలి అనే అభిప్రాయానికి వచ్చారు. కనుక మనం విడిపోకుండా, ఎవరి మాటలు వినకుండా మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనకి. హనుమాన్ విజయయాత్ర ప్రతి సంవత్సరం మనము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడి నుంచి హన్మకొండ వరకు బైక్ ర్యాలీగా విజయయాత్ర నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి ఏప్రిల్ 2 గురువారం నాడు వస్తుంది. ఆ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ విజయయాత్ర జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి విజయయాత్రలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని, కుటుంబ సభ్యులతో పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఆ హనుమంతుని ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఎందుకంటే హనుమంతుడు అన్నిటికీ మనకు రక్ష, భూత పిశాచ నుంచి రక్ష, మనకు శత్రువు నుంచి రక్ష, మనకు ధైర్యాన్ని ఇస్తాడు, అభయాన్ని. అలాంటి అభయాన్ని ఇచ్చే ఆంజనేయుని మనం నిత్యం కొలుస్తూ ఈరోజు ప్రత్యేకంగా వారి జన్మదినం రోజు మనం బైక్ ర్యాలీలో పాల్గొని, అదేవిధంగా ముగింపు సమావేశం, ఈ సంవత్సరము ముగింపు సమావేశంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, పెద్దలతో వచనాలు ఉంటాయి. స్వామి చైతన్య స్వామీజీ కూడా వస్తున్నారు, వారి యొక్క భాషణం ఉంటుంది. అదేవిధంగా కేశవరాజు గారు వస్తున్నారు, కేంద్ర అధికారి కేశవరాజు గారు వస్తున్నారు. వారు దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మనం ఏ విధంగా అప్రమత్తం ఉండాలి అనే విషయాల మీద వారు చెప్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువుడు కుటుంబ సమేతంగా పాల్గొని ఈ బైక్ ర్యాలీలో పాల్గొనాలి. అదేవిధంగా ముగింపు సమావేశంలో పాల్గొనాలని కోరుకుంటుంది విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగరం. జై శ్రీరామ్.